So, good evening, friends. Good evening. Yes, voice వినిపిస్తుందా? Am I audible? Yes. Yes, good evening, friends. అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా? Yes, good evening. Yes, good evening అండి. సో ఈరోజు ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి కంటిన్యూషన్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఫండమెంటల్ రైట్స్. సో నిన్న 18 ఫండమెంటల్ రైట్స్ వరకు, అంటే అప్ టు 18th ఫండమెంటల్ రైట్ వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. టుడే 19 నుంచి రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్ ఎంతవరకు అవుతాయి 1 అవర్ లోపు అవన్నీ డిస్కస్ చేసుకుంటాం. రిమైనింగ్ అన్ని కూడా, అంటే ఈ 1 అవర్ లోపు ఎంత అయితే కవర్ అవుతుందో అంత కవర్ చేసి రిమైనింగ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో 1 అవర్ లో హరీ బరీగా చెప్పేయడం కాకుండా ఇన్ డెప్త్ గా మీతో డిస్కస్ చేస్తాను డెఫినెట్ గా. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్, స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. ఏదైనా సిలబస్ కవర్ అవ్వకపోతే డెఫినెట్ గా స్పెషల్ క్లాస్ అనేది 2 అవర్స్ 3 అవర్స్ కంటిన్యూస్ గా తీసుకొని మీకు స్పెషల్ క్లాస్ తీసుకొని చెప్తాను ఫ్రెండ్స్. సో ఫండమెంటల్ రైట్స్ నిన్నటి టాపిక్ అంతా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఫ్రెండ్స్? రవికిరణ్, సాయి కుమార్, భారతి, ఎవరికైనా నిన్నటి చెప్పినటువంటి ఫండమెంటల్ రైట్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అందరూ కూడా ఫాస్ట్ గా జాయిన్ అవ్వాలి. సో ఈ రోజు మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి, తర్వాత ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్, నెక్స్ట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, కన్విక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, ఈ ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో లేట్ చేయకుండా పీపీటీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్, స్లోగా డెప్త్ గా చెప్పమంటున్నారు డెఫినెట్ గా అండి. ఎస్, డెఫినెట్ గా. సో నా వీడియో ఓపెన్ చేస్తే మీకు ఈ పీపీటీ అనేది కనిపించకపోవచ్చు. షెల్ ఐ క్లోజ్ మై వీడియో? షెల్ ఐ క్లోజ్ మై వీడియో? సో వాయిస్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎనీ ప్రాబ్లం విత్ మై వాయిస్? ఎనీ ప్రాబ్లం విత్ మై వాయిస్? నో. ఎస్, ఫైన్. షెల్ ఐ కంటిన్యూ? షెల్ ఐ స్టార్ట్ ద సెషన్? వాయిస్ తో కానీ ఏ సంబంధం ఏది లేదు కదా? డోంట్ వరీ అండి, పీపీటీని జూమ్ చేస్తాను. నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి ఫస్ట్. నా వీడియో క్లోజ్ చేయమంటారా? బికాస్ పీపీటీ కే నాట్ బి సీన్ పీపీటీ క్లియర్లీ. సో హౌ మెనీ ఆఫ్ ఇట్ వాయిస్ క్లియర్ గా వస్తుందంటే ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. వాయిస్ క్లియర్ గా వస్తుందంటే ఎస్ అని టైప్ చేయండి ఫాస్ట్ గా. ఎస్ భారతి, ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ సైడ్ మీ ప్రాబ్లం అది. భారతి, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. రిమైనింగ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఈరోజు చూద్దాం. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఈరోజు చూద్దాం. సో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు మనకి స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనకి ఆర్టికల్ 19 తీసుకున్నట్టయితే ఆర్టికల్ 19 లో మనకి దాదాపుగా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19 లో 7 ఫండమెంటల్, అంటే 7 రైట్స్ ఇంక్లూడ్ చేసి ఉండడం జరిగింది అనమాట. 7 రైట్స్ ఉన్నాయి. కానీ కానీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1978 లో
7 రైట్స్ ఉన్నటువంటి అధికరణ 19వ అధికరణలో దాదాపుగా 7 హక్కులు కల్పించడం జరిగింది. ఆ 7 హక్కుల్ని కాస్త ఒక హక్కును తొలగించడం జరిగింది. అది ఎప్పుడు తొలగించారు అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తొలగించడం జరిగింది. ఆ హక్కు ఏమిటి అంటే ద రైట్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ద ప్రాపర్టీ. ఎందుకంటే మనకి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్స్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఆస్తి హక్కులో సంబంధించినటువంటి భాగం అనేది ఆర్టికల్ 19లో పొందుపరిచి ఉన్నదన్నమాట మనకి స్టార్టింగ్ నుంచి. సో ఎప్పుడైతే ఆస్తి హక్కు అనేది రైట్ టు ప్రాపర్టీ అనేది రిమూవ్ చేశారో ఫండమెంటల్ రైట్స్ నుంచి, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 19లో ఉన్నటువంటి ఒక క్లాజ్, ఆ క్లాజ్ ఏంటంటే రైట్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ ఆస్తులు సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, యూజ్ చేసుకోవడం, ఇలాంటి హక్కు అనేది కూడా మనకు 19వ ఆర్టికల్లో ఉండడం జరిగింది. సో దీన్ని తీసేయడం జరిగింది అనమాట. సో ప్రెసెంట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఇక్కడ 6 ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. 6 ఫండమెంటల్ రైట్స్. సో ఇక్కడ చూస్తే ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి 7 రైట్స్ అనమాట. బట్ ప్రెసెంట్ డే ఈ రోజు వచ్చేసి మనకి 6 రైట్స్ ఉండడం జరిగింది. రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. అంటే మీడియా మిత్రులకు కూడా వాళ్ళ వాక్ స్వాతంత్రం అనేది ఉంది. వారు కూడా ఏదైనా పత్రికల్లో కానివ్వండి, మీడియా ఛానల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి వాళ్ళు చెప్పవచ్చు. దాని మీనింగ్ అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటామండి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే మాట రూపంగాను, లేదంటే మన వ్యక్తిత్వం రూపంగాను, ఏదో ఒక లిఖిత పూర్వకంగాను, లేదంటే డ్రామాటిక్ గాను, అంటే మన ఒపీనియన్ అనేది ఈ విధాలుగా తెలియజేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సందర్భంలో ఈ విధంగా మాట్లాడాలనిపించింది అనుకోండి. ఎస్, ఐ కెన్ స్పీక్ అగైనెస్ట్ అ పర్టికులర్ కాన్సెప్ట్. ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడమని కాదండి. సో మనకి ఆర్టికల్ 19లో పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అన్ని హక్కులకి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ప్రతి ఒక్క హక్కుకి కూడా లిమిటేషన్స్ అనేది ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. మాట్లాడడము తర్వాత ఎక్స్ప్రెషన్ చూపించడము మన ఫండమెంటల్ రైట్ కావచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ మనము వేరే వారిని వాళ్ళ యొక్క గౌరవప్రదమైన జీవితానికి, వాళ్ళ యొక్క డిగ్నిటీకి భంగం కలిగించే విధంగా ఎప్పుడూ కూడా మనం మాట్లాడకూడదు. దీని మీద ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తాను నేను. అదేమిటి అంటే అరుణ్ జైట్లీ. సో అరుణ్ జైట్లీ మీద ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అభియోగాలు మోపడం జరిగింది. సో డీసీబీ అంటే ఢిల్లీ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా అక్రమాలు చేశారు, చాలా అన్యాయం చేశారని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు చేసింది. సో ఆరోపణలు చేశారు, దానికి ఆధారాలు లేవన్నమాట. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ అనమాట. సో ఎవిడెన్స్ లేకముందే ఇతను వెళ్ళి ఆరోపణలు చేస్తాడు అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి. అరుణ్ జైట్లీ ఏం చేశాడంటే ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. దాన్నే డిఫమేషన్ కేసు అంటాం, పరువు నష్ట దావా అంటాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఎదుటివారు మనల్ని బాధ పెట్టినట్టు మాట్లాడారో ఈ సందర్భంలో మన ఆత్మగౌరవానికి దెబ్బతిన్నట్టు అనిపిస్తే మనం డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన మాటలు అనేవి అదుపులో ఉండాలి, లిమిట్ లో ఉండాలి, ఎదుటి వారిని బాధ పెట్టేలాగా ఉండకూడదు. సో ఈ కాంటెక్స్ట్ లో అరవింద్ కేజ్రీవాల్ పై డిఫమేషన్ కేసు ఫైల్ చేసి 2 కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా వేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో అరవింద్ కేజ్రీవాల్ 2 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ కాంటెక్స్ట్ లో మనం చూసినట్టయితే ఇంకొక కేసు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో బజరంగ దళ్ యువ మోర్చా లీడర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి బజరంగ దళ్ యువ మోర్చా లీడర్ అదొక ప్రెజర్ గ్రూప్ అనమాట. సో ప్రెజర్ గ్రూప్ బజరంగ దళ్ యువ మోర్చా లీడర్. సో ఒక లేడీ లీడర్ అనమాట. తనేం చేసిందంటే బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ యొక్క ఫోటో మార్ఫింగ్ చేసి క్యాట్ వాక్ నడుస్తున్నట్టు పెట్టడం జరిగింది అనమాట. సో అలా చేసి ఫేస్బుక్ లో ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో ఆ బెంగాల్ యువ మోర్చా ఉమెన్ లీడర్ ని వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాదు, ఐటీ యాక్ట్ అంటాం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. సో ఈ సందర్భంలో ఆమెను అరెస్ట్ చేస్తే షీ అప్రోచ్డ్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నేనేం తప్పు చేశానని తనను, అంటే బెంగాల్ చీఫ్ మినిస్టర్ ని నేను ఏ దురుద్దేశంతో ఆ విధంగా చేయలేదు అని సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు
సుదీర్ఘమైనటువంటి వాదనలు విని బజరంగ దళ యువ మోర్చా లీడర్ తప్పేమీ లేదు, కానీ కానీ ఇలా చేయడం సమంజసం కాదు అని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఈ విధంగా చేశారో ఆ లేడీకి మీరు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కి క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్తూ ఒక లెటర్ రాయండి, సో తద్వారా తనని జైలు నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ కాంటెక్స్ట్ అన్నమాట, మనం చాలా జాగ్రత్తగా చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో. నచ్చినట్టు మాట్లాడకూడదు, ఎదుటి వారిని బాధ పెట్టకూడదు అనమాట. సో తర్వాత అసెంబ్లీ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అన్నమాట. అంటే నలుగురు ఐదుగురు గుమ్ముగూడి వాళ్ళ యొక్క మీటింగ్స్ అనేవి జరుపుకోవచ్చు, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవచ్చు, ఎటువంటి ఆయుధాలు వాళ్ళు క్యారీ చేయకూడదు. ఎందుకంటే ఏదైనా ఆయుధాలు క్యారీ చేస్తే అలా ఆ సందర్భంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైనా వస్తుందని చెప్పేసి, అదే అండి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే వితౌట్ ఆర్మ్స్ అంటే ప్రతి ఒక్క హక్కుకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ మీరు అడగొచ్చు సార్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఎవరు పెడతారంటే ప్రభుత్వం పెడుతుందండి. ఆ రెస్ట్రిక్షన్స్ అనేది రీజనబులా కాదా అని డిసైడ్ చేసేది ఎవరు అంటే దట్ ఈస్ సుప్రీం కోర్ట్ అనమాట, సుప్రీం కోర్ట్. సో ఈ కాంటెక్స్ట్ లో మనం చూసినట్టయితే అసెంబ్లీ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అనమాట. సో ఆయుధాలు చేపట్టకుండా శాంతియుతంగా కలిసి మీటింగ్స్ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు ఈ సందర్భంలో. సో కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, ఏదేంటంటే సిఆర్పిసి సెక్షన్ 144 సెక్షన్ అంటాం కదా, 144 సెక్షన్ ఆఫ్ 1973 ఈస్ వయలేటింగ్ ద ఫండమెంటల్ రైట్ విచ్ ఈస్ గ్యారంటీడ్ బై ద ఆర్టికల్ 19. ఇక్కడ అసెంబ్లీ పీస్ఫుల్లీ అన్నారు అంటే నలుగురు ఐదుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది పీస్ఫుల్ గా అసెంబ్లీ మీటింగ్స్ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, లేదంటే ఏదైనా ర్యాలీస్ కండక్ట్ చేయొచ్చు ప్రశాంతమైన వాతావరణంలో. కానీ ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ 44 కర్ఫ్యూ అంటాం కదా, 144 సెక్షన్ అంటాం కదా, 144 సెక్షన్ ఎప్పుడైతే విధిస్తామో 144 సెక్షన్ విధించినప్పుడు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మి కూడకూడదు. ఇక్కడ చూడండి, దిస్ పర్టికులర్ సెక్షన్ ఈజ్ వయలేటింగ్ ద ఫండమెంటల్ రైట్, అవునా కదా? కానీ ప్రభుత్వం అనేది ఇది ఇప్పటికీ కూడా ఫాలో అవుతుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి. సో లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే భంగం కలుగుతుందో, సో ఈ కాంటెక్స్ట్ లో మనకి ఒక ఫండమెంటల్ రైట్ కంటే ఆ పర్టికులర్ ప్రాంతం యొక్క పీస్ అనేది మనకి చాలా చాలా ముఖ్యం అని చెప్పేసి ఐపీసీ సెక్షన్ 144 అనేది దీన్ని వయలేట్ చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మన కోర్ట్స్ లో కూడా ఏమీ చేయలేకపోతున్నాము. క్లియర్ ఫ్రెండ్స్. తర్వాత అసోసియేషన్, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఫామ్ చేయడం, లేదంటే ఎన్జిఓస్ ఫామ్ చేసుకోవడం, లేదంటే ఆర్టీసీ యూనియన్స్ ఫామ్ చేసుకోవడం, ఫ్యాక్టరీలో యూనియన్స్ ఫామ్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఒక గ్రూప్స్ గా ఫామ్ చేసుకోవడం కూడా వాళ్ళకి ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పొలిటికల్ పార్టీస్ పెట్టుకోవడం కూడా ప్రాథమిక హక్కు అన్నమాట. తర్వాత మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా, ఈ పర్టికులర్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా. సో మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా అన్నారు, దాని మీనింగ్ ఏమిటంటే భారతదేశంలో ఏ ప్రాంతానికైనా నువ్వు వెళ్ళవచ్చు, తిరగవచ్చు. కానీ ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఏంటి అంటే షెడ్యూల్డ్ ఏరియాస్లోకి మనం వెళ్ళాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంటే తిరగవచ్చండి, ఫ్రీడమ్ టు మూవ్మెంట్ విత్ ఇన్ ద టెరిటరీ అంటే మనం వెళ్ళి తిరగొచ్చు. కాకపోతే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమిటి అంటే ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించినటువంటి కల్చర్ భంగం కలిగించకూడదు. అట్ ద సేమ్ టైం ఇఫ్ మనం ఏదైనా ఒక డిసీజెస్ తో ఎఫెక్ట్ అయ్యి ఉంటే, ఒక వైరల్ డిసీజెస్ తో ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఈ సందర్భంలో మనల్ని ఖచ్చితంగా నిలువరించడం జరుగుతుంది, మనల్ని ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది. ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఇంకో పర్టికులర్ ఏరియాకి మనల్ని మూవ్ అవ్వనివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక వ్యక్తికి కరోనా వచ్చింది అనుకోండి, సో ఈ కాంటెక్స్ట్ లో నాకు ఫ్రీడమ్ విత్ ఇన్ కంట్రీ ఉంది కదా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎక్కడికైనా తిరుగుతానంటే కుదరదండి. బికాస్ యూ షుడ్ బి ఐసోలేటెడ్, యూ షుడ్ బి గెట్ ట్రీట్మెంట్. బికాస్ ఆ జబ్బు మీకు మాత్రమే కాదు, మీరు తిరగడం వల్ల వేరే వాళ్ళకు కూడా సోకుతుంది. కాబట్టి పబ్లిక్ ఆర్డర్ అంటామండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ పబ్లిక్ ఆర్డర్ అంటాం. ఈ ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భాల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, రిసైడ్ అండ్ సెటిల్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ భారతదేశంలోనే అండి, విత్ ఇన్ కంట్రీ, భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి మనం స్థిరపడవచ్చు, నివసించవచ్చు, అక్కడే ఇల్లు కట్టుకొని డొమికల్ అంటే స్థిర నివాసం ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ లోకి వెళ్ళి మనం స్థిర నివాసం పొందకూడదు. ఎందుకు అంటే
వాళ్ళ యొక్క కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో షెడ్యూల్డ్ ఏరియాస్ ని వాళ్ళని వెనుకబడిన తరగతులుగా సారీ 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 వాళ్ళు వెనుకబడిన తరగతులుగా గుర్తించి వాళ్ళ యొక్క అస్థిరత్వం అంటే వాళ్ళ యొక్క డెమోగ్రఫీ చేంజెస్ చేయకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఏరియా తీసుకోండి, లేదంటే కొన్ని స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ తీసుకోండి. ఈ కాంటెక్స్ట్ లో ఏమవుతుందంటే ఆ ప్లేస్కి వెళ్ళి మనం సెటిల్ అయ్యామనుకోండి, వాళ్ళ యొక్క కల్చర్ అనేది దెబ్బతింటుందనే ఉద్దేశంతో మనల్ని ఆ పర్టికులర్ ఏరియాస్‌లోకి వెళ్ళనివ్వరనమాట. ఒకవేళ చదువు పర్పస్ కోసం కానివ్వండి, ట్రేడ్ పర్పస్ కోసం కానివ్వండి, ఉద్యోగ పర్పస్ కోసం కానీ వెళ్ళాలి అనుకుంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పర్మిషన్‌లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి వెళ్ళి అక్కడ ట్రేడ్ చేయాలి అన్నా, అక్కడ సెటిల్ అవ్వాలి అన్నా, అక్కడ చదువుకోవాలి అన్నా ఏం చేయాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంటుందండి. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం, ఐఎల్పి అంటాం. ఈ ఐఎల్పి అనేది ఆ ప్రభుత్వాలు జారీ చేస్తాయి. ఈ ఐఎల్పిని మన దగ్గర పెట్టుకుంటే మనం డెఫినెట్ గా ఆ ప్లేస్ లో ఉండవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఈ రెండు సందర్భాలు చూడండి, ఈ రెండు రైట్స్ చూడండి. ఒకదానికి ఒకటి లింక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనం ఒక ప్రాంతానికి మూవ్ అయిన తర్వాతనే కదా అక్కడ సెటిల్ అవుతాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ రైట్. సో ఇక్కడ మూవ్‌మెంట్ విత్ ఇన్ ద టెరిటరీ, రిసైడ్ అండ్ సెటిల్ విత్ ఇన్ ద టెరిటరీ అనేది ఈ రెండు ఫండమెంటల్ రైట్స్ కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా మనం చెప్పుకుంటాము. అనమాట. క్లియర్ ఫ్రెండ్స్. తర్వాత ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ అని ఉందండి. దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. ఇక్కడ చట్టబద్ధంగా ఏవైతే ఆక్యుపేషన్స్ ఉన్నాయో, వృత్తులు ఉన్నాయో అవి మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొఫెషన్ చేపట్టాలనుకోండి, దానికి ప్రభుత్వం అనేది ఒక నిర్దేశమైనటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం డాక్టర్ అవ్వాలనుకోండి, మనం ఎంబీబీఎస్ చదవాలి. ఎంబీబీఎస్ చదవకుండా నేను డాక్టర్ అయిపోతాను, మెల్లో స్టెతస్కోప్ వేసుకుంటానంటే కుదరదండి. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ మన అందరికీ వచ్చండి, కానీ లైసెన్స్ ఉన్న వాళ్ళు డ్రైవ్ చేయాలి. ఇక్కడ లైసెన్స్ అనేది ఒక క్వాలిఫికేషన్ అక్కడ. సో లైసెన్స్ అనేది ఒక క్వాలిఫికేషన్. సార్ లైసెన్స్ లేకపోతేనేమి నాకు డ్రైవింగ్ వచ్చు కదా, నేను నడుపుతానంటే ట్రాఫిక్ రూల్స్ వయోలేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అన్నారు కదా సార్, నేను కిడ్నాపులు చేస్తాను, బాంబులు చుడతాను, లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషులు అక్రమ రవాణా చేస్తానంటే కుదరదండి. ఎందుకంటే ఏవైతే చట్టపరంగా కరెక్ట్ అనేవి లీగల్ గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ మాత్రమే ఆ పౌరుడు ఎన్నుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇల్లీగల్ అయినటువంటి ప్రొవిజన్స్ కూడా అసలు ప్రాక్టీస్ చేయకూడదు. ఇఫ్ సో హీ విల్ బి సబ్జెక్టెడ్ టు ద జైల్ అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అర్థమైందా? సో ట్రిక్స్ ఏం లేవండి. డోంట్ సి రిమెంబర్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ డోంట్ ఆస్క్ ఫర్ ట్రిక్స్. ఎందుకంటే చాలా అనాలిటికల్ గా చదవాలి. డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆర్టికల్స్ నెంబర్ల గురించి గ్రూప్ వన్స్ లో అడగరండి. ఆర్టికల్ 19 ఏంటి, ఆర్టికల్ 17 ఏంటి, ఇలా అడగరండి. సో దే నెవర్ ఆస్క్ లైక్ దిస్. అప్లికేషన్ ఓరియంటెడ్ లో క్వశ్చన్స్ ఇస్తారు. డెఫినెట్ గా మనము ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్, ది హిందూ కంపల్సరీగా చదవాలండి. లేదు కొంచెం కష్టంగా ఉంది సార్ హిందూ చదవాలి అంటే ఈనాడు చదవండి, పర్వాలేదు. యూ కెన్ రీడ్ ఈనాడు. మనకి డైలీ కరెంట్ అఫైర్స్ సార్ చెప్తున్నారు కదా మార్నింగ్, సో ఆ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయిపోండి సింపుల్ గా. సో డెఫినెట్ గా అయితే మీకు న్యూస్ పేపర్ అనేది తప్పకుండా చదవాలి ఫ్రెండ్స్. న్యూస్ పేపర్ హిందూ చదివితే చాలా బెస్ట్ మనకి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? సో ఆర్టికల్ 19 అనేది క్లియర్ గా అర్థమైంది అందరికి? క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 20 గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆర్టికల్ 20 అనేది. సో ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. సో మనం ఈ యొక్క స్వేచ్ఛ హక్కులోని 20వ ఆర్టికల్ మనం చూసినట్టయితే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. కన్విక్షన్ అంటే దోషి అండి, అఫెన్సెస్ అంటే నేరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి
ఏదైనా నేరం చేశాడు అంటే ఆ వ్యక్తికి కల్పించాల్సినటువంటి హక్కులు అన్నమాట. అంటే ఒక నేరస్తుడికి ఉండే హక్కులు, ఒక నేరస్తుడికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ ప్రాథమిక హక్కుల గురించే మనం ఆర్టికల్ 20లో చర్చించుకోబోతున్నాము. ఇక్కడ ఆర్టికల్ 20లో మనకి 3 క్లాజులు ఉంటాయండి. 3 క్లాజులు ఉంటాయి. క్లాజ్ 1 వచ్చేసి నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా. సెకండ్ క్లాజ్ వచ్చేసి సెకండ్ క్లాజ్ వచ్చేసి మనకి నో డబుల్ జియోపార్డీ. ఇది జియోపార్డీ అండి, జియోపార్డీ. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. మీనింగ్ ఏమిటి అంటే ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చెప్తాను చూడండి. సో అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత అతనికి కల్పించాల్సినటువంటి హక్కులండి. యాక్చువల్లీ ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయితే అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి ఫస్ట్ థింగ్. ఎవరు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతనికి లాయర్ని కన్సల్ట్ అయ్యే హక్కు ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. సో ఎవరైతే నేరస్తుడు ఉంటాడో ఆ నేరస్తుడు అరెస్ట్ చేసిన తర్వాత, నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా న్యాయస్థుని కలిసే అవకాశం ఆ నేరస్తుడు కల్పించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం ఆ నేరస్తుడిని ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పొందుపరచాలి. సో అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి 3 క్లాజెస్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో రిమెంబర్ ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ 20 అనేది ఫారినర్స్ కి, ఇల్లీగల్ పర్సన్స్ కి, సిటిజన్స్ కి అందరికీ కూడా. తర్వాత నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలో అంటే సింపుల్ గా తెలుగులో చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ థెఫ్ట్ చేశాడు అనుకోండి, ఒక పర్సన్ దొంగతనం చేశాడు అనుకోండి. ఒక 10,000 రూపాయలు బ్యాంక్ నుంచి దొంగతనం చేశాడు. 10,000 రూపాయలు బ్యాంక్ నుంచి దొంగతనం చేస్తే 2000 సంవత్సరంలో, ఇయర్ 2001లో దొంగతనానికి నేరం వచ్చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుకోండి. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్లీ 2001లో. 2020 నుంచి దొంగతనం అనేది 10,000 రూపాయలు దొంగతనం చేస్తే అతనికి 2 సంవత్సరాల జైలు శిక్షని చట్టం మార్చారనుకోండి. 2 సంవత్సరాల జైలు శిక్షని చట్టం మార్చారనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే ఈ రోజు అనే డేట్న ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరం అనేది చట్టాన్ని ఉల్లంఘించాడా లేదా? చట్టాన్ని ఉల్లంఘిస్తేనే నేరం. దాన్ని ఇక్కడ ఏం రాసి ఉంటుందంటే నో పర్సన్ షెల్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ వయలేషన్ ఆఫ్ లా ఇన్ ఫోర్స్. ఏదైతే చట్టం అమల్లో ఉందో ఆ చట్టం అమల్లో ఉన్నప్పుడు నేరం చేస్తేనే నేరం అండి. ఏదైతే చట్టం అనేది ప్రస్తుతానికి అమల్లో ఉందో ఆ అమల్లో ఉన్నటువంటి చట్టాన్ని ఉల్లంఘిస్తేనే నేరం చేసినట్టు. దాని మీనింగ్ అదనమాట. తర్వాత సబ్జెక్ట్ టు ఎ పెనాల్టీ గ్రేటర్ దాన్ దట్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ద యాక్ట్. దీని మీనింగ్ ఏమిటి అంటే ఏ చట్టం అయితే అమల్లో ఉంటుందో ఆ చట్టం ప్రకారమే శిక్షించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కార్డ్స్ ప్లేయింగ్ అంటారు కదా, పేకాట. కార్డ్స్ ప్లేయింగ్ అనేది ఒక 20 years బ్యాక్ కార్డ్స్ ప్లేయింగ్ అనేది నేరం కాదనుకోండి. దాన్ని ఒక చట్టంగా తీసుకొచ్చి కార్డ్స్ ప్లే చేస్తే, అంటే పేకాట ఆడి, అంటే డబ్బులు పెట్టి పేకాట ఆడితే నేరం అని ఒక చట్టం చేశారనుకోండి. సో ఇప్పుడు డబ్బులు పెట్టి పేకాట ఆడితే నేరంగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు క్వశ్చన్ చేయడానికి లేదనమాట. ఒకప్పుడు ఇది నేరం కాదు కదా, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ చట్టం చేయడం జరిగింది కాబట్టి ఆ చట్టం ద్వారా మీరు శిక్షార్హులు. ఎందుకంటే ఆ చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి శిక్షార్హులు అనమాట. సో నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలో అంటే మనం నేరం చేసే సమయానికి ఏ చట్టాలు అయితే అమల్లో ఉంటాయో ఆ చట్టాలు బట్టే మనల్ని శిక్షించాలి. క్లియర్. రెండో క్లాజ్ ఏం చెప్తుందంటే నో జియోపార్డీ అంటుంది. నో డబుల్ జియోపార్డీ మీనింగ్ ఏమిటంటే ఒక శిక్షకు ఒక నేరం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసావు కాబట్టి ఒక 10 years జైలు శిక్ష అనుకోండి. ఆ 10 years జైలు శిక్ష అనేది 2 సార్లు వేయకూడదు. ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే. ఒకవేళ మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ డ్రైవ్ చేసామనుకోండి, చేసినప్పుడు పెనాల్టీ వచ్చేసి 500 రూపాయలు అనుకోండి. 500 కంటే ఎక్కువ తీసుకోకూడదండి. 500 కంటే ఎక్కువ తీసుకోకూడదు. బికాస్ ఇక్కడ
చూడండి, నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దెన్ వన్స్. ఒక నేరానికి ఒకసారి మాత్రమే శిక్ష వేయాలి, ఒక నేరానికి ఒకసారి మాత్రమే శిక్ష వేయాలి, 2 సార్లు శిక్ష వేయకూడదు. ఫైన్ కూడా అంతే అండి, ఎంతైతే ఫైన్ ఉంటుందో అంత ఫైన్ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ ఫైన్ కలెక్ట్ చేయకూడదు. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనకి మూడో క్లాజ్ వచ్చేసి నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ దీని మీనింగ్ ఏంటంటే బలవంతంగా మన మీద మనమే సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరము లేదు. బలవంతంగా ఓపెన్ గా చెప్పే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేరం చేశాడు అనుకోండి, నేరం చేస్తే తనకై తాను నేరం ఒప్పుకుంటే ఫైన్, బానే ఉంటుంది. నేరం చెయ్యకపోయినా సరే పోలీసులు చెప్పారని చెప్పేసి బలవంతంగా నేరం ఒప్పుకో అని అతని మీద మనం స్ట్రెస్ చేయకూడదు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షెల్ బి కంపెల్డ్. కంపెల్డ్ మీన్స్ ఫోర్స్డ్. టు బి ఏ విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. అంటే బలవంతంగా తన మీద తానే నేరం ఒప్పుకోబడకూడదు. నేరం చేస్తే ఒప్పుకుంటే ఫైన్, బలవంత పెట్టకూడదు ఒప్పుకోమని చెప్పి, దీని మీనింగ్ అదనమాట. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇట్ డజంట్ మీన్ దట్ ఒకవేళ ఇతని మీద అనుమానం ఉందనుకోండి, అక్యూజ్ మీద అనుమానితుడు అని చెప్పొచ్చు. అక్యూజ్డ్ ఈస్ నథింగ్ బట్ అనుమానితుడు. ఇతను అనుమానంతో అరెస్ట్ చేశారు, అనుమానంతో అరెస్ట్ చేసిన తర్వాత అతను నేరం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎవిడెన్సెస్ లేవన్నమాట. ఎవిడెన్సెస్ ఉంటే అతను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా నేరం అనేది ప్రూవ్ చేయొచ్చు అతని మీద. ఎవిడెన్సెస్ లేవు కాబట్టి ఇతను చేశాడని చెప్పేసి భావించి ఎవిడెన్సెస్ కోసం ఇతని యొక్క బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి, ఇతని యొక్క మెటీరియల్ ఆబ్జెక్ట్స్, పర్స్ కానివ్వండి, లేదంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనిషి వాడేటి, సిగ్నేచర్ కానివ్వండి, థంబ్ ఇంప్రెషన్ కానివ్వండి, తర్వాత విచారణ కోసం రమ్మనడం, ఇలాంటివి ఈ పర్టికులర్ క్లాస్ కిందికి రావండి. ఒక వ్యక్తి మీద అనుమానం ఉంటే అతని దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకోవచ్చు, తర్వాత డిఎన్ఏ తీసుకోవచ్చు, తర్వాత మనకి సిగ్నేచర్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏవైనా వస్తువులు సంబంధించినటువంటి అతనికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి తీసుకోవచ్చు, థంబ్ ఇంప్రెషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ దీని కిందికి రావండి, ఇవన్నీ తీసుకోవచ్చు. అంటే అతని మీద అనుమానం ఉంటే ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో క్లియర్ ఫ్రెండ్స్? ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా రిపీట్ చేయమంటున్నారు. దాని మీనింగ్ సింపుల్ ఫ్రెండ్స్, ఏదైతే చట్టం అమల్లో ఉంటుందో, ఒక వ్యక్తి నేరం చేశాడు, ఈ రోజు నేరం చేశాడు అనుకోండి, ఈ రోజు నేరం చేసినప్పుడు ఆ నేరానికి సంబంధించినటువంటి చట్టాలు అమల్లో ఏవైతే ఉంటాయో ఇప్పుడు దాని ప్రకారం శిక్ష వేయడం జరుగుతుంది అనమాట. దాని ప్రకారం శిక్ష వేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఆ నేరానికి శిక్ష తగ్గించారనుకోండి, తగ్గించినట్టు ప్రకారం శిక్ష వేయాలన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? సో అందరికైతే అర్థమైందా? ఎవ్రీథింగ్ క్లియర్ ఫ్రెండ్స్? ఎస్. సో అందరికి ఇప్పటి వరకు అర్థమైందండి. సో నెక్స్ట్ ఆర్టికల్ కి నేను వెళ్ళిపోతాను. షల్ ఐ ప్రొసీడ్? సో ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 21A మీనింగ్ ఏమిటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద మేనకా గాంధీ కేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి జడ్జిమెంట్స్ అన్ని కూడా ఒక సపరేట్ క్లాస్ లో చెప్తాను, బట్ ఇక్కడ కూడా మీకు ఈ కాంటెక్స్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేనకా గాంధీ కేసు ఏంటో. ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అంటే జీవించే హక్కు అంటాం, సింపుల్ గా చెప్పాలంటే జీవించే హక్కు. సో ఒక వ్యక్తి జీవించవచ్చు. సో ఆత్మహత్య చేసుకున్నా కూడా నేరమే అండి. రిమెంబర్, ఆత్మహత్య చేసుకున్నా కూడా నేరమే. సో ఒక వ్యక్తిని చంపడం అనేది ప్రభుత్వం చేసిన చట్టాల ద్వారా ఏదైనా చేయొచ్చు, కానీ అంటే ఉరి శిక్ష ఎవరు వేస్తారు? సుప్రీంకోర్టు వేస్తుంది. కానీ దాని గురించి చట్టం ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. అంటే లెజిస్లేచర్ ఇఫ్ ఎనీ యాక్ట్ వాస్ డన్ ఫర్ ద లైఫ్ ఇంప్రిజన్, అంటే హ్యాంగింగ్ కానివ్వండి, అంటే ఒక మనిషిని చంపివేయాలని చెప్పేసి చట్టాలు చేస్తే ఏ సందర్భాల్లో చేస్తారు మనిషిని చంపేయాలని? ఏదైనా హీనియస్ క్రైమ్స్, అంటే చాలా దారుణమైనటువంటి హత్యలు కానివ్వండి, మనం ఈ యొక్క నిర్భయ కేసు చూసాం, దిశ కేసు చూసాం, ఇలాంటి ఎవరైనా నేరస్తులు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, ఎస్, ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్భయ కేసులో 5 మంది ఉన్నారు కదండి, 5 మందిలో ఒక మైనర్ ఉన్నాడు అనమాట. అంటే ఈ 5 మంది కలిసి ఆ యొక్క
క్రైమ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో 5 మందిలో ఒక మైనర్ వ్యక్తి ఉన్నాడు కాబట్టి, మైనర్ ఇన్ ద సెన్స్ ఏజ్ బిలో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నాడు కాబట్టి కోర్ట్ అనేది మైనర్ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్పంచుకుంటే ఎటువంటి శిక్ష అనేది ఉంటుందో అప్పటి శిక్ష ప్రకారమే అతని శిక్ష వేసి వదిలేయడం జరిగింది అనమాట. 3 ఇయర్స్ జైలు వేసి 3 ఇయర్స్ జైలు 3 ఇయర్స్ అనేది అతనికి జైలు ఇంప్రిజన్మెంట్ వేసి ఆ తర్వాత వదిలేయడం జరిగింది. కానీ ఈ రోజు అలాంటి నేరం చేస్తే బిలో 12 ఇయర్స్ లోపు ఎవరైనా అలాంటి నేరం చేస్తే అబౌవ్ 12 ఇయర్స్ అలాంటి నేరం ఎవరైనా చేస్తే డెఫినెట్ గా మరణ శిక్ష అనేది వేస్తారనమాట. సో ఇక్కడ చట్టాలు అనేది మార్చడం జరిగింది. అంటే ఒకప్పుడు చట్టాల ప్రకారంగా అప్పుడు చేసినటువంటి క్రైమ్ ఏదైతే ఉందో అప్పుడు చట్టం ప్రకారంగా శిక్షలు విధిస్తారు. ఇప్పుడు చట్టాలు మార్చారు కాబట్టి మార్చిన చట్టం ప్రకారంగా శిక్షలు విధిస్తారు. కమ్ బ్యాక్ టు ఆర్టికల్ 21. ఇక్కడ ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ. దీని మీనింగ్ ఏంటంటే మనకి సుప్రీం కోర్ట్ అనేది చాలా సందర్భాల్లో చాలా కేసులు చూసిన తర్వాత ఆర్టికల్ 21 అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 21 లో కేవలం ఒక ఫండమెంటల్ రైటే కాదు, ఎన్నో ఫండమెంటల్ రైట్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు లక్ష్మీకాంత్ అనే బుక్ ఓపెన్ చేసి ఒకసారి చూస్తే ఆర్టికల్ 21 కింద మీకు దాదాపుగా 34 ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడ్ చేసి ఉంటారు. 34 ఫండమెంటల్ రైట్స్. ఈ 34 ఫండమెంటల్ రైట్స్ అనేవి దీంట్లో రైట్ టు స్లీప్, తర్వాత రైట్ టు ఎలక్ట్రిసిటీ, రైట్ టు ఫ్రీ ఫ్రమ్ నాయిస్ పొల్యూషన్, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, తర్వాత ఇవన్నీ కూడా రైట్ టు స్పీడీ ట్రైల్, అంటే రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, రైట్ టు ఎడ్యుకేషన్ అప్ టు 14 ఇయర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ప్రైవసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 2017 జస్టిస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది అనమాట. రైట్ టు షెల్టర్, రైట్ టు హెల్త్, ఇలా చాలా చూసుకుంటే దాదాపుగా 34 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 21 కింద ఉన్నాయి. మీరు అడగొచ్చు, సార్ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటున్నారు కదా, అంటే ఒక మనిషిని చంపకూడదు, సో మరి ఉరిశిక్ష కూడా వేయకూడదు కదా అంటే, ఉరిశిక్ష అనేది ఇక్కడ అది చెప్తున్నానండి, చట్టం ప్రకారం ఏదైతే ఉందో ఆ విధంగా చేయొచ్చు. అంటే ఒక చట్టాన్ని చేయొచ్చు. ఉరిశిక్ష అనేది ఇలాంటి నేరం చేయడం ద్వారా ఉరిశిక్ష వేస్తాము అని లెజిస్లేటివ్ బాడీస్ చట్టాలు చేసాయి అనుకోండి, అది చట్టబద్ధమైంది కాబట్టి మన ఇండియాలో ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా, చట్టం ప్రకారం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతాము. సో ఈ కాంటెక్స్ట్ లో మనం చూసినట్టయితే ఉరిశిక్షలు అనేవి చట్టాల ద్వారా రూపొందించబడినవి కాబట్టి డెఫినెట్ గా అవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా మీరు చూశారు, నిర్భయ కేసులో 4 ఉరిశిక్ష విధించడం జరిగింది అనమాట. సో ఆర్టికల్ 26 అంటే అది. మేనకా గాంధీ కేసు వచ్చేప్పటికి, మేనకా గాంధీ కేసు ఏంటి అంటే, తను అబ్రాడ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందండి. సో తన యొక్క పాస్పోర్ట్ కానివ్వండి, వీసా కానివ్వండి, అన్ని వ్యాలిడ్ అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో తను ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది అనమాట అబ్రాడ్ వెళ్ళడానికి. సో వెళ్తూ ఉంటే సడన్ గా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఆర్ వితౌట్ ఎనీ నోటీస్ ఆర్ వితౌట్ ఎనీ ఆఫ్ హర్ కాన్షియస్, తనకు తెలియకుండా, తనకు సమాచారం లేకుండా తన యొక్క పాస్పోర్ట్ ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ అధికారులు. ఎందుకు సీజ్ చేశారు అంటే ఎటువంటి రీజన్ చెప్పలేదు. సో మన పాస్పోర్ట్ సీజ్ చేశారు అంటే ఒక రీజన్ అనేది ఉండాలి. మనం ఏదైనా నేరం చేశామా, ఎక్కడైనా బ్యాంకు దోపిడీ చేశామా, సో ఈ సందర్భాల్లో ప్రభుత్వానికి ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి అక్రమాలు చేసి దేశం దాటి వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా ఎవరు స్వాగతించరు. ఒక జెన్యూన్ పర్సన్ తన యొక్క వేరే దేశానికి వెళ్ళడం అనేది తన యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, తన యొక్క స్వతంత్రం అనమాట. ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు, సార్ ఆర్టికల్ 19 లో రైట్ టు మూవ్మెంట్ ఆర్ రైట్ టు సెటిల్ అని ఉంది కదా, ఇక్కడ డిఫరెన్స్ ఏమిటి అంటే, విత్ ఇన్ ద టెరిటరీ ఇండియాలోనే, అంటే విత్ ఇన్ ద టెరిటరీ వేరే రాష్ట్రాలకు కానివ్వండి, వేరే ప్రాంతాలకు కానీ వెళ్తే అది ఆర్టికల్ 19 కిందకి వస్తుందండి. అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే అది మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ అనమాట. అబ్రాడ్ వెళ్ళేది అంటే రైట్ టు మూవ్ అబ్రాడ్ ఆర్ ఫ్రీలీ టు మూవ్ అబ్రాడ్ అనేది ఆర్టికల్ 21 కింద డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్, కమ్ బ్యాక్. సో తన యొక్క పాస్పోర్ట్ సీజ్ చేయడం జరిగింది. రీజన్ అడిగితే ఏమీ చెప్పలేదు. సో తన ఏంటంటే సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ సందర్భంలో ఈ ఇయర్ వచ్చేసి 1978 లో ఫ్రెండ్స్, 1978 లో. సో ఈ సంవత్సరంలో తను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, అలా నచ్చినట్టు మీరు వితౌట్ ఎనీ రీజన్ చెప్పి చేయకూడదు.
వేరే దేశాలకు అబ్రాడ్ వెళ్ళడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే. సో చట్టం ప్రకారం ఉన్నప్పటికీ కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా అనే ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకురావడం జరిగింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా అంటే చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నప్పటికీ దాన్ని ఫాలో అవ్వకుండా ఏది న్యాయం అనిపిస్తే అది చెప్పడం అనమాట. కొన్నిసార్లు చట్టాలు కూడా తప్పుదిద్దులు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ కాంటెక్స్ట్ లో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో తను విజయం సాధించడం జరిగింది. సో మేనకా గాంధీ వన్ ద కేస్. సో ఈ కాంటెక్స్ట్ లో అనమాట. సో దట్ ఈస్ హౌ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆన్గోయింగ్ కేసెస్ అనేవి ఉంటే వాటికి న్యూ లాస్ అప్లికబుల్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక చట్టం చేశారనుకోండి, కొత్తగా చట్టం అనేది రూపుదిద్దారు. దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ చేసింది అనుకోండి. దిశ చట్టం ఎప్పుడు చేసింది? డిసెంబర్ 2019లో చేసింది. డిసెంబర్ నవంబర్లో ఎవరైనా హీనియస్ క్రైమ్ చేసి ఉంటే దిశ చట్టం కంటే ముందుగా క్రైమ్ జరిగింది కాబట్టి దిశ చట్టం ఆ వ్యక్తికి అప్లికేబుల్ అవ్వదు అనమాట. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా మీన్స్ ఒక్కోసారి చట్టాల్లో కూడా తప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ తప్పులు బట్టే తీర్పులు అనేది ఇవ్వలేమన్నమాట. సో ఈ కాంటెక్స్ట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా అంటే చట్టాల్లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి కాబట్టి సో ఆ తప్పుల్ని పక్కకు పెట్టి ఏది న్యాయమో అది చెప్పడమే డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. అంటే దే ఆర్ గోయింగ్ అబౌవ్ ద లా, అంటే చట్టానికంటే మించి వెళ్ళిపోతున్నారు అనమాట. చట్టంలో ఉన్నట్టు కాకుండా బయట నుంచి అపార్ట్ ఫ్రమ్ ద యాక్ట్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ద లా దే ఆర్ గివింగ్ ద జస్టిస్. క్లియర్? సో ఇక్కడి వరకు అర్థమైందండి. జడ్జిమెంట్ లేట్ అయితే ఏం చేయడానికి లేదండి, ఎందుకంటే పాస్పోర్ట్ సీజ్ చేసేది జడ్జిమెంట్ లేట్ అయింది కాబట్టి ప్రభుత్వాన్ని కోర్టు అనేది ఆదేశిస్తుంది తన యొక్క ఏర్పాట్లు మీరే చూడండి, మీ బాధ్యత అన్నట్టుగా. జడ్జిమెంట్ ఆర్ లా విచ్ ఇస్ సుపీరియర్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ జడ్జిమెంటే సుపీరియర్ అండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్ ప్రకారంగానే చట్టాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుల్ తలాక్ చూడండి. సుప్రీంకోర్టు త్రిపుల్ తలాక్ గురించి తీర్పు ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి చట్టాలు చేయండి అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది? జడ్జిమెంటే తీర్పు. ద అల్టిమేట్ ఇన్ డెమోక్రసీ ఈస్ జడ్జిమెంట్. సో ఎన్నో జడ్జిమెంట్స్ లో చట్టాలను కొట్టివేయడం జరిగింది. ఎన్జేఏసి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ యాక్ట్ విచ్ ఈస్ స్ట్రక్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్ బై ఇట్స్ జడ్జిమెంట్. ఎస్ ఆర్ నో? సో ఎండ్ ఆఫ్ ద డే మనకి జడ్జిమెంటే హైయర్ అథారిటీ అండి. ఎండ్ ఆఫ్ ద డే జడ్జిమెంట్ ఈస్ సుపీరియర్. సో క్లియర్ ఫ్రెండ్స్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ వన్ ఆర్టికల్ 21A వచ్చేసి మనకి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో దాన్ని యాడ్ చేయడం జరిగింది. ఎన్జిటి డోంట్ ఫాలో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. సి డెఫినెట్ గా ఫాలో అవ్వాలండి. ఫాలో అవ్వకపోతే డెఫినెట్ గా యాక్షన్ అనేది ఉంటుంది. ఎన్జిటి ఇస్ ఏ ట్రిబ్యునల్. ఇట్ ఈస్ నాట్ లా. ఎన్జిటి అనేది ఒక ట్రిబ్యునల్ అండి, అది చట్టం కాదు. క్లియర్? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్. జల్లికట్టు అంటున్నారు. జల్లికట్టు సంబంధించినటువంటిది వాళ్ళు కల్చర్ లో భాగంగా తీసుకొచ్చారండి. రిమెంబర్, కల్చర్ లో భాగంగా తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి జల్లికట్టు అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వాదన ఏ విధంగా వినిపించారంటే కల్చర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఇట్ షుడ్ బి ప్రిజర్వ్ చేయాలి మన కల్చర్ని అని చెప్పాడు. బట్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కానివ్వండి, లేదంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టివిస్టులు కానివ్వండి, అంటే యానిమల్ లవర్స్ ఉంటారు కదా, వీరు కానివ్వండి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇది మళ్ళీ సుప్రీంకోర్టులో ఉందండి, కేసు ఇప్పటికీ ఉంది అగైన్. సో ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక చట్టంగా మార్చి తీసుకురావడం, అదే చట్టంలో మళ్ళీ లోపాలు ఎత్తుకోవడం, ఇది ఒక ప్రాసెస్ లాగా అయిపోయింది అనమాట. వీ కెనాట్ క్వశ్చన్ విచ్ ఇస్ లో ఆర్ విచ్ ఇస్ హై. సో ఎండ్ ఆఫ్ ద డే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అనేది ప్రివేల్ అవ్వాలి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా త్రిపుల్ తలాక్. సో రిమైనింగ్ అనేటివి ప్రాసెస్ లో ఉంటాయి డెఫినెట్ గా. క్లియర్? ఎస్, ఐ విల్ మూవ్ ఫార్వర్డ్.
సో ఆర్టికల్ 21A, ఈ ఆర్టికల్ 21A అనేది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2002 సంవత్సరంలో సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇక్కడ ఉచిత మరియు నిర్బంధ విద్య అంటారండి, ఉచిత మరియు నిర్బంధ విద్య అంటారు. సో ఇక్కడ రీసెంట్ గా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో దీనికి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక క్లాజ్ కి ఇక్కడ ఉన్నటువంటి ఒక క్లాజ్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2002 సంవత్సరంలో విద్య అనేది 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ కూడా హక్కుగా ఇవ్వబడుతుంది, హక్కుగా వాళ్ళు పొందవచ్చు అని చెప్పడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముందంటే 6 to 18 ఇయర్స్ ఉందండి, 6 to 18 ఇయర్స్ ఉంది, 6 to 18 ఇయర్స్ ఉంది. అంటే ఒక చట్టం ద్వారా దీన్ని తీసుకొచ్చాడు అనమాట, ఒక పాలసీలో భాగంగా ఇది తీసుకొచ్చారు అనమాట. సో ఇది ఒక పాజిటివ్ ఉద్దేశంతోనే తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే ఇక్కడ 14 సంవత్సరాలు ఉంది కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆ 14 సంవత్సరాలని కాస్త ఇంకొక 4 సంవత్సరాలు పెంచింది. అంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్య ప్రభుత్వం అందించాలి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. ఇది ఒక పాజిటివ్ దృక్పథం అనమాట. అదే 18 వద్దు 10 సంవత్సరాల వరకు విద్య అందిస్తే చాలు, తర్వాత వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదంటే అది నెగిటివిటీ కిందకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎవరు వెళ్ళి సార్ 18 అని చెప్పారు 14 వరకే కదా, ఎవరు కేసు వేయడండి ఫస్ట్ థింగ్. సో ఇది ఒక డిఫరెన్స్ గమనించాలి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి, రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి. ఈ రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పొందుపరచడం జరిగింది, ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది. సో ఇదే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా తల్లిదండ్రులకేమో బాధ్యతగా, ప్రభుత్వానికి డిపిఎస్పిలో భాగంగా ఆ విద్యార్థికి ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్. సో ఆర్టికల్ 21A అర్థమైందా? అందరూ కూడా ఒకసారి ఎస్ ఆర్ నో టైప్ చేయండి ఫాస్ట్ గా, ఎందుకంటే ఎవ్రీ టైం మీకు మీ యొక్క ఒపీనియన్ అడుగుతున్నాను నేను. సో డెఫినెట్ గా రెస్పాండ్ అవ్వాలి, మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇక్కడే టైం వేస్ట్ అవుతుంటుంది. క్లియర్? ఎస్, ఆల్ సెడ్ ఎస్, వెరీ గుడ్ అండి. ఎస్ రవికిరణ్, వాట్ యూ డింట్, ఏం అర్థం అవ్వలేదండి. ఆర్టికల్ 21A అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఒక ప్రాథమిక హక్కుగా మనకి ఇవ్వడం జరిగింది. ప్రాథమిక హక్కు అనేది ఎవరికి అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా చదువుకోవడానికి వాళ్ళ హక్కుగా ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళకి చదువుకోవడం ఒక హక్కు అనమాట. సో గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే మేము జాయిన్ చేసుకోమంటే కుదరదండి, బికాస్ దట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్ వయలేషన్ అవుతే మనం డైరెక్ట్ గా కోర్టులో కేసు వేయచ్చు. క్లియర్ రవికిరణ్? ఆర్టికల్ 20 and 21 ఈ 2 ఆర్టికల్స్ అనేటివి ఎమర్జెన్సీ ఉన్నా కూడా అవి అమల్లో ఉంటాయి, అవి సస్పెండ్ అవ్వవు. సో ఆర్టికల్ 20 and 21 తప్ప మిగతా అన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చు, కానీ ఆర్టికల్ 20 and 21 ఖచ్చితంగా ఎప్పటికీ సస్పెండ్ చేయడానికి వీలు లేదు. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 22 గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 22 విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎక్కువగా కూడా న్యూస్ లో చదువుతూ ఉంటాం, ఒక పర్సన్ ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అంటే నిర్బంధించడం. ఇన్ సర్టెన్ కేసెస్, ఇక్కడ క్లియర్ గా ఒక వర్డ్ మెన్షన్ చేశారు, ఇన్ సర్టెన్ కేసెస్ అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క హక్కు అనేది మనకు ఉంటుంది. ఆ కొన్ని సందర్భాలు ఏంటి అంటే నేను చెప్తాను చూడండి. ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్, మనల్ని అరెస్ట్ చేయకుండా, మనల్ని నిర్బంధించకుండా మనల్ని మనము కాపాడుకోవడం కూడా ఒక ప్రాథమిక హక్కే, కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఆ కొన్ని సందర్భాలు ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని అరెస్ట్ చేశారు అనుకోండి, ఏ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, మనల్ని అరెస్ట్ చేసే వాళ్ళు డీటెయిల్స్ మనకు తెలియదు, ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. ఇవన్నీ ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. సో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మనం క్వశ్చన్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ క్లాజెస్ ఏమిటి అంటే, నార్మల్ టైమ్స్ లో అరెస్ట్ చేయకూడదండి, ఎక్స్ట్రీమ్ టైమ్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రీమ్ టైమ్స్ ఉంటాయి. ఆ సందర్భాలు ఏమిటి అంటే, ఇక్కడ 2 క్లాజెస్ ఏమిటి అంటే ప్రివెంటివ్ డిటెన్షన్,
పునిటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే అసలు డిటెన్షన్ అంటే ఏమిటి అంటే, నిర్బంధించడం అంటే ఏమిటి అంటే ఇక్కడ 2 విధాలు వస్తదండి. నిర్బంధించడం అంటే ఇంప్రిజన్ చేయడం ఏ సందర్భంలో అంటే, ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి, దాన్ని విచారించి, సో అతన్ని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి, ట్రయల్స్ అయిపోయిన తర్వాత కోర్ట్ శిక్ష విధించిందనుకోండి. అప్పుడు దాన్ని అంటే కోర్ట్ శిక్ష విధించింది కాబట్టి దాన్ని పునిటివ్ డిటెన్షన్. పునిటివ్ డిటెన్షన్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఒక వ్యక్తి నేరం చేశాడు. హి కమిటెడ్ ఏ మిస్టేక్ ఆర్ హి కమిటెడ్ ఏ క్రైమ్. ఆఫ్టర్ ప్రొసీడింగ్స్ బై ద పోలీస్ అండ్ ద జ్యుడిషియరీ హి విల్ బి ట్రయల్డ్. అంటే ట్రయల్స్ అన్ని అయిపోయిన తర్వాత హి విల్ బి ఇంప్రిజన్డ్. నేరం చేసిన తర్వాత శిక్ష వేస్తే దాన్ని పునిటివ్ డిటెన్షన్ అంటాం. నేరం చెయ్యక ముందు ఒకవేళ ఆ వ్యక్తి వల్ల నేరం జరుగుతుందేమో భవిష్యత్తులో అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అతన్ని అరెస్ట్ చేయవచ్చు. దాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెన్షన్ అంటే స్టాప్ అని. ప్రివెన్షన్ అంటే స్టాప్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మన వల్ల ఏదైనా ఒక క్రైమ్ జరగబోతుంది, మన వల్ల ఒక పెద్ద అల్లర్లు జరగబోతున్నాయి అనే సందర్భంలో అనుమానం వస్తే డెఫినెట్ గా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయవచ్చు. మనకి జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రివోక్ చేసినప్పుడు ఒమర్ అబ్దుల్లాని సో అండ్ వెరీ ప్రామినెంట్ పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. మనం కూడా చూస్తుంటాం, ఎన్నో సార్లు కూడా 1976 లో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఎంతో మంది ప్రాముఖ్యమైన లీడర్స్ అందరినీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. అంటే పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తుంటారు కదా. పీడీ యాక్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అన్నమాట. ముందస్తు అరెస్టులు అంటాం. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, మన వల్ల కానివ్వండి, మనం మాట్లాడడం వల్ల కానివ్వండి, మనల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఎవరైనా మన గురించి అల్లర్లు చేస్తూ ఉంటారు, ఒక హింసను క్రియేట్ చేస్తుంటారు, ఒక నాన్ వైలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మన వల్ల ఒక నేరం జరుగుతుందేమో అనే ఒక ఉద్దేశంతో, జరగలేదు జరుగుతుందేమో అనే ఒక ఉద్దేశంతో, ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. సో ముందుగానే నిర్బంధించడం. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్, జమ్మూ కాశ్మీర్ లో ప్రామినెంట్ లీడర్స్ అందరూ కూడా. ఎస్, క్లియర్ గా అర్థమైందండి ఇప్పటి వరకు? ఎస్ అండి, ఎస్ మాక్సిమం టైం వచ్చేసి 3 months అనమాట. సో తర్వాత ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ యొక్క హోంశాఖ అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మీకేం అర్థం అవ్వలేదు చెప్పండి హనుమ. వాట్ డూ డీన్ టు అండర్స్టాండ్? ప్రివెంటివ్ డిటెన్షన్ కి పునిటివ్ డిటెన్షన్ కి మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్, కాన్సెప్ట్ అర్థమైందంటే ఫైన్ అండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనకు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ డిటెన్షన్ కి పునిటివ్ డిటెన్షన్ కి డిఫరెన్స్ తెలిస్తే మనకి ఆర్టికల్ 22 అనేది ఈజీగా అర్థమైపోతుంది. డిటెన్షన్ విత్ ఇన్ 24 hours, దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ అండి. అదే చెప్తున్నాను. పీడీ యాక్ట్ కింద నమోదు చేస్తే యాక్చువల్లీ ఎస్, మీరు అన్నది మెజిస్ట్రేట్ లో హాజరుపరచాలి అని మనము ఫండమెంటల్ రైట్ వయోలేట్ అవుతుంది కాబట్టి మనం కోర్టులో ఫైల్ చేయొచ్చు. అక్కడ అదే చెప్పాను, ఇన్ సర్టెన్ కేసెస్ అన్నారు. ఇన్ సర్టెన్ కేసెస్ అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇవి చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు హక్కులు ఉంటాయి, ఇలా అరెస్ట్ చేయకూడదు ఇదని. మన వల్ల నేరం జరుగుతుందని తెలిస్తే డెఫినెట్ గా పీడీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేస్తారు. అంటే కేసు అంటే ఫైల్ చేయరు, ఇన్ ద సెన్స్ అరెస్ట్ చేస్తారు. సో ఆ సమయంలో మనం అవసరం లేదండి. సో ఒకవేళ మనము హెబియస్ కార్పస్ కానివ్వండి, ఇలాంటి రిట్స్ అనేవి పాస్ చేసామనుకోండి, లెట్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ డిసైడ్. ఎస్, సో విచ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ద సెన్స్ మనకి చాలా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయండి. ఎప్పుడైతే డిటెన్షన్ చేస్తారో మనం బయటికి రాలేము. సో వీ కెనాట్ మూవ్ ఫ్రీలీ. బయటకు వచ్చి మనం మాట్లాడలేము. వీ కెనాట్ ఆర్టికల్ 19 ఫాలో
వైలేట్ అవుతుంది. సో అందరితో సమానంగా మనం చూడము. ఆర్టికల్ దిస్ పర్టికులర్ రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అవుతుంది లైక్ దిస్. అండ్ పర్సనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 20 వైలేట్ అవుతుంది, ఆర్టికల్ 21 కూడా వైలేట్ అవుతుంది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 23 అండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 23. సో ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఈ రెండు ఆర్టికల్స్ ఏం డిస్కస్ చేస్తున్నాయంటే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇక్కడ అగైనెస్ట్ అంటే వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం అంటే దోపిడీకి. ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీ అనమాట. ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని దోచుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ విధంగా చెప్తాను అనమాట నేను. ఇక్కడ ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. అంటే ఒకరి చేత బలవంతంగా పని చేయించుకొని, కూలీ చేత పని చేయించుకొని అతనికి డబ్బులు ఇవ్వకుండా, సో ఇట్లా చేయడం నేరం అనమాట. సో ఎవరైతే పని చేస్తారో పనికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా నేరం. ఎందుకంటే అతని యొక్క కష్టాన్ని మనం దోచుకున్న వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ టైం ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే చిన్నపిల్లల్ని కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, కొంతమంది లేబర్స్ ని కూడా అక్రమంగా వేరే దేశాలకు కానివ్వండి, వేరే ప్రాంతాలకు కానివ్వండి తరలిస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడ తీసుకెళ్లి ఇంకో పని చేయిస్తుంటారు అనమాట. దీన్ని ఇల్లీగల్ యాక్టివిటీగా పరిగణిస్తాం. ట్రాఫికింగ్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా. సో మనుషుల అక్రమ రవాణాకి వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. ఎవరైనా మనుషుల అక్రమ రవాణాలో బాధితులు ఉంటే వాళ్ళు డెఫినెట్ గా ఈ యొక్క ఆర్టికల్ 23 అనేది వైలేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయొచ్చు. సో పార్లమెంట్ అనేది కూడా కొన్ని చట్టాలు చేసింది. బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ అనేది 1976 కింద ఈ యొక్క ఫండమెంటల్ రైట్ ని ఇంకా బలం చేకూర్చే విధంగా, ఈ పర్టికులర్ బాధితులకు బలం చేకూర్చే విధంగా ఇక్కడ కొన్ని చట్టాలు కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 గా మనం చెప్పుకుంటాం. సో ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల యొక్క అక్రమ రవాణా కానివ్వండి, ఉమెన్ యొక్క ట్రాఫికింగ్ కానివ్వండి, చిల్డ్రన్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నిరోధించాలి. సో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సో వాళ్ళ యొక్క న్యాయం అనేది పొందవచ్చు అనమాట ఈ కాంటెక్స్ట్ లో. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్, మైన్స్ ఆర్ ఎనీ హజార్డియస్ ఎంప్లాయ్మెంట్. హజార్డియస్ అంటే చాలా డేంజరస్ ప్లేసెస్ లో ఎంప్లాయ్మెంట్ అనేది పిల్లల్ని పెట్టకూడదు అనమాట. ఫ్యాక్టరీస్ లో కానివ్వండి, కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, బ్లాస్ట్ ఫర్నాన్సెస్ కానివ్వండి, ఈ సందర్భాల్లో. సో పిల్లలు ఎవరైతే బిలో 14 years ఆఫ్ ఏజ్ ఉన్నారో వాళ్ళని చైల్డ్ లేబర్ గా కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళని ఎక్కడ కూడా పనిలో పెట్టుకోకూడదు అని దీని యొక్క మీనింగ్ అనమాట. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ని పనిలో పెట్టుకుంటారో డెఫినెట్ గా వాళ్ళని ఈ యొక్క ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అవుతుంది. ఈ యొక్క ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో పిల్లల యొక్క హక్కుల్ని కూడా కాపాడాలి. వాళ్ళు పని చేయడం కోసం కాదు, వాళ్ళు చదువుకోవాలి. సో దేశానికి వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పేసి ఈ యొక్క చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ అనేది, బాల కార్మికులు అనేది అంటే చిన్నతనంలోనే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ లో పెట్టకూడదు. దట్టు ఇక్కడ మెన్షన్ చేశారండి, ఫ్యాక్టరీస్ లో కానివ్వండి, మైన్స్ లో కానివ్వండి, ఎనీ హజార్డియస్ ఎంప్లాయ్మెంట్. మరి మీకు డౌట్ రావు సార్, ఫ్రూట్ మార్కెట్, ఎనీ బుక్ సెల్లింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, లేదంటే చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవచ్చు అంటే యాక్చువల్గా అక్కడ పెట్టినా కూడా నేరమండి. ఎందుకంటే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి ఉన్న కూడా నేరమే. కానీ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఏమిటి అంటే ఎవరి తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉంటారో బిలో 14 years, ఒకవేళ ఆ తల్లిదండ్రులకి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నా, చిన్న చిన్న పనుల్లో సహాయం తీసుకోవచ్చు. ఏ సందర్భంలో అంటే ఆ పిల్లలు సహకారంతో, ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీకి ఒక ఫ్రూట్ మార్కెట్ ఉందనుకోండి, నా వయసు 14 సంవత్సరాల లోపు అనుకోండి, మై డాడీ కెన్ యూజ్ మీ ఇన్ ద పర్టికులర్ వర్క్. ఆ ఫ్రూట్ సెల్లింగ్ మార్కెట్ లో నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే దాట్ ఈస్ అవర్ పర్సనల్ వర్క్. ఇన్ ద సేమ్ టైం ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకొక వ్యాఖ్య చేసింది. తల్లిదండ్రులు పిల్లల యొక్క సహాయ సహకారాలు తీసుకోవచ్చు, కానీ మార్నింగ్ 8 లోపు, ఈవినింగ్ 5 తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క వర్క్ ని వినియోగించుకోవాలి. దట్టు వాళ్ళ యొక్క కన్సెంట్ తోనే. పిల్లలు చేస్తామంటేనే చేయించుకోవాలి, బలవంతంగా చేయించకూడదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చెప్పడం జరిగింది. నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఎస్, అవునండి. అంటే బాల కార్మికుల్ని పూర్తిగా నిరోధించాలనే ముఖ్య ఉద్దేశం అయితే ఉంది. దీని మీద ఎన్నో NGOs కూడా పనిచేస్తున్నాయి. క్లియర్.
ఎన్నో ఎన్జిఓస్ కూడా మనకి పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆ కాంటెక్స్ట్ లో మనం ఆలోచించాలి. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడి వరకు అర్థమైందా అండి? ఎస్ ఎస్ సార్, మాక్సిమం టైం పీరియడ్ చెప్పండి అంటున్నారు. యాక్చువల్గా డిటెన్షన్ టైంలో మీరు అన్నట్టుగా విత్ ఇన్ 24 అవర్స్ లో కోర్టులో హాజరుపరచాలి. ఒకవేళ ఫర్దర్ డిటెన్షన్ కావాలి అంటే మెజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎస్, డిటెన్షన్ విత్ ఇన్ 24 అవర్స్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఆయన వల్ల ఖచ్చితంగా ఏదైనా వైలెన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే డెఫినెట్ గా కోర్టు కూడా మనకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్? సో క్లియర్ ఫ్రెండ్స్? సో అందరికీ అర్థమైందా? సో రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, అట్ ద సేమ్ టైం 29, 30, 32 ఈ ఆర్టికల్స్ అనేవి ఒక స్పెషల్ క్లాస్ తీసుకొని మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 32 గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఆర్టికల్ 32 అనేది 5 రిట్స్ గురించి డిస్కస్ చేస్తాము, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 రిట్స్ అనేవి ఇంపార్టెంట్. సో డెఫినెట్ గా మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ ఒక పాపప్ అనేది వస్తుంది, ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్ గా మీరు ఒక ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. సో సార్ 14 ఇయర్స్ స్టూడెంట్ అండి, స్టూడెంటా వర్కరా? సో స్టూడెంట్ కి వర్కర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. వాలంటీర్ గా జాబ్ ఉండదండి. జాబ్ అనేది ఒక వాలంటీర్ గా ఎవడు చేయడండి. సో వాలంటీర్ గా సర్వీస్ చేస్తారు, వాలంటీర్ గా జాబ్ ఎవడు చేయడు. ఫస్ట్ థింగ్. సో యూ షుడ్ గివ్ ద వెరీ క్లారిటీ ఆఫ్ దట్. సో 14 ఇయర్స్ స్టూడెంట్ వాలంటరీగా సర్వీస్ చేస్తే తీసుకుంటారండి, ఫైన్. వాలంటరీగా జాబ్ ఎవడు చేయడండి, జీతం తీసుకోకుండా ఎవడు చేయడు. జీతం తీసుకోకుండా చేస్తే దాన్ని సర్వీస్ అంటారు. క్లియర్? దట్ విల్ నెవర్ కమ్స్ అండర్. వాలంటరీగా నువ్వు చేస్తుంటే చట్టం కిందకి రాదండి. బికాస్ ఇఫ్ యు ఆర్ ఎఫెక్టింగ్, నువ్వు ప్రభావితుడు అవుతావు, ఆ వ్యక్తి ప్రభావితుడు అవుతున్నాడు ఈ పని వల్ల అంటే డెఫినెట్ గా చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, లేదంటే అవ్వదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హనుమ? ఎస్ హనుమ, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో విలేజ్ వాలంటీర్స్ అని ఎందుకు అంటున్నారు అంటే వాలంటరీ ఈజ్ ఎ సర్వీస్ అండి. ఆ సర్వీస్ కి వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారంటే వాళ్ళకి ఇచ్చేది శాలరీ కాదండి. దట్ ఈస్ నాట్ ద శాలరీ. మీరు ఎక్కడైనా చట్టంలో చూడండి, దే నెవర్ యూజ్ ద వర్డ్ పే. సో ఇంత 5,000 శాలరీ ఇస్తామని ఎక్కడా చెప్పరండి. గ్రాటిట్యూడ్ ఆఫ్ 5,000 విల్ బి గివెన్ అంటారు. సో వాలంటీర్ అంటే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే సర్వీస్ అని అనమాట, ఫ్రీ సర్వీస్ అనమాట. సో అక్కడ 14 ఇయర్స్ లోపు ఎవరూ లేరు, మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది. సో ఎస్ హనుమ, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ సో ఫార్? సో రిమెంబర్ ఫ్రెండ్స్, రిమైనింగ్ క్లాస్ నేను స్పెషల్ క్లాస్ తీసుకొని చెప్తాను. డోంట్ వరీ అబౌట్ పాలిటీ. సో డెఫినెట్ గా మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఒక పాపప్ అనేది వస్తుంది ఇప్పుడు. ఎస్, హ్యాపీ సండే, థ్యాంక్ యూ సో మచ్. ఒక పాపప్ అనేది వస్తుంది, మీరు స్క్రీన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఇది అనేది వస్తుంది. డెఫినెట్ గా అది వస్తుంది. మీరు ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫీడ్బ్యాక్ బట్టే మా యొక్క టీచింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాము ఇంకా కూడా. సో డెఫినెట్ గా రేటింగ్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.